ఒసే నేను మళ్ళీ చెప్తానుండు. సార్ మీరే ఏదో ఒకటి చేయాలి. నేనేం చేయగలను చారు? ఆ ముద్దున స్టెప్ సచ్చినోడిని పట్టుకోవాలి సార్. నీకు అర్థం కావట్లేదు చారు, వాడిని మనం పట్టుకోలేము, పోలీసులో పట్టుకోవాలండి. పోలీసా? మన అపార్ట్మెంట్ లో 403లో ఓ పోలీస్ ఉన్నాడుగా. మనకి ఆయన అడుగుదాం, ఆయన ఏదో ఒకటి చేస్తాడు. ఆయన ఈ టైంకి ఎక్కడుంటాడో నాకు తెలుసు, రండి పోదాం. మరీ ఇంత అడబడి పడితే ఎలాగా? ఆయన ఇంటికి వచ్చినట్టు కలుద్దాం. ఏంటమ్మగారు అయ్యగారు ఇంత లేజియా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటా అంటారు. రాజు పద. ఇంకొకసారి పిలవా? ఏ మాట మాట చెప్పుకోరు కానీ నువ్వు అలా పిలుస్తుంటే కలేజీ సినిమాలో మహేష్ బాబు అనుష్క మహేష్ బాబు పిలిచినట్టుంది. ఇంకొకసారి పిలవా? ఎన్నిసార్లు అదే చెప్తావు? పెళ్ళైనప్పటి నుంచి అదే చెప్తున్నా. నీకు అర్థం కావట్లేదు, రోజులు గడిచినా ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. చీచీ అదేం పనికి మళ్ళీ డైలాగ్ సార్. అమ్మగారు ఆ డైలాగ్ చూస్తే పడిపోయారా మీరు? చారు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మీరే చేయాల్సిన పని మర్చిపోయి అమ్మగారితో సరసాలు ఆడుతున్నారు. అసలు బుద్ధుందా సార్ మీకు? రాజు దానికి తిక్కరైతే మనల్ని కూడా అలాగే తిడుతుంది. పద పద. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? ఎక్సర్సైజ్ చేస్తాను సార్. అది తెలుసయ్యా, నా చుట్టూ ఎందుకు చేస్తున్నావు? అదా సార్, మీరంత ఫిట్ గా ఉండడానికి ఏం తింటున్నారు సార్? 1/2 కిలో ఎండుగడ్డి, 1/2 కిలో పచ్చిగడ్డి. ఏందయ్యా దానికి? గడ్డి తింటే ఇంత ఫిట్ గా ఉంటారా సార్? చారు గడ్డి తింటే ఇంత ఫిట్ గా ఉంటారా? రేపటి నుంచి మీకు అదే పెడతానులేండి సార్. ఎవడు వీడు? నేను పనిచేసే ఇంట్లో రెంట్కుంటా. హలో, హాయ్. హాయ్ పేరేంటి? సార్ రాజు. రాజు సార్. పేరే రాజు, చేసే పనులన్నీ పూజే. అసలు విషయం చెప్పండి సార్. ఎస్ గారు, మన చారుకు సమస్య వచ్చింది సార్. సారీ సార్, ఓ 25,000 అప్పు చేసింది సార్. ఇంకోసారి అప్పు చేశారన్నారంటే పప్పులో పాయిజన్ కలిపి చంపేస్తా చెప్తున్నా. అలాంటప్పుడు నువ్వే చెప్పొచ్చుగా. మీ వివరణ ఎంత గొప్పగా ఉంటదని తెలియక. సార్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు 2 పెద్ద మనుషులు కావాలి కదా అని చెప్పి ఈ పెద్ద మనిషి గాని పెద్ద మనిషిని తీసుకొచ్చిన. అసలు విషయం ఏంటంటే ఇది సార్ జరిగింది. దీన్ని ఆన్లైన్ ఫ్రాడ్ అంటారు. 1000 రూపాయలు ఇచ్చి 2000 కట్టమంటారు. మీరు పని చేయండి, వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి. సైబర్ క్రైమ్ వాళ్ళు డీల్ చేస్తారు దీన్ని. మీకు ఫ్రాడ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాకుండా చేస్తారు. నాకు ఏ ఫోన్ రాలేదు సార్, కానీ నా ఫోన్ లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు వస్తున్నాయి. పొద్దున్నే మా అయ్యగారికి, అమ్మగారికి, నా మెయిడ్ శ్రీదేవికి కూడా వచ్చింది. ఓ, నువ్వు లోన్ తీసుకోకుండా నేను లోన్ కట్టమంటున్నారు. యాక్చువల్లీ ఆన్లైన్లో లోన్ తీసుకుంటే డబ్బులు అకౌంట్లో పడ్డాయా? లేదు సార్, కానీ వాళ్ళ దగ్గర నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఏదో నీ ఫోన్ ఒకసారి ఫోన్లో ఎలాంటి యాప్స్ లేవు. నీ డీటెయిల్స్ యూజ్ చేసుకునేవాడు లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు అది నువ్వే కట్టాలి. అలా అంటారేంటి సార్?